విద్యార్థుల ఉద్యమంపై సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ స్పందించారు. ఈ ఉద్యమం అబద్ధాలకు అహంభావానికి చెంపదెబ్బగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కాక్రోచ్ రూపంలో యువత ఉద్యమం విజృంభించిందని, ఈ పోరాటం అధికార అహంకారానికి గట్టి సమాధానం ఇచ్చిందని తెలిపారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నించారని, అలాగే ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా ఉద్యమాన్ని మరింత విస్తరించడానికి దోహదపడ్డాయని ఆరోపించారు. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో పరిస్థితులు తాత్కాలికంగా చెల్లబడినప్పటికీ ఈ పరిణామం బీజేపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా నిలుస్తోందని అన్నారు. ప్రధాని మోదీ భారత ప్రధాన న్యాయమూర్తి సమాజం ముందు ముద్దాయిలుగా నిలిచారని విమర్శించారు. చివరికి విద్యామంత్రి ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ముందే చేసి ఉండొచ్చు. ఎందుకంటే దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. దాదాపు ఒక 7 కోట్ల మంది దాకా ఈ లీకేజ్ వల్ల విద్యార్థులు సరే ఇబ్బంది పడిపోయారు. ఇన్ని జరుగుతున్నప్పుడు విద్యామంత్రి రాజీనామా చేయమని కోరితే దానికి వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు, ఎగతాళి చేశారు. చీఫ్ జస్టిస్ అయితే ఇది కాక్రోచ్ ఉద్యమం అని చెప్పారు. ఇవన్నీ ఎగతాళి చేసి రెచ్చగొట్టవలసిన ఏంటంటే ఉద్యమం లేచిన పైకి పక్క మార్గాలు పెట్టడానికి ప్రయత్నించారు. ప్రైమ్ మినిస్టరే అబద్ధాలు ఆడాడు. ఇది ఆ విజయం ఏంటంటే అబద్ధాలకి అవకాశవాదానికి చెంపదెబ్బ.